కపిధ్వజం. రామరావణ యుద్ధం ముగిసిందన్నారు. ముగియటమే కాదు, శ్రీరాముడు రామావతారం చాలించి కృష్ణావతారం ఎత్తేశాడు. అది ఉత్తంగా మహాతరంగాలతో కూడుకుని ఉన్న సముద్ర తీరం. ఆ సముద్ర తీరానికి వచ్చి చూస్తున్నాడు అర్జునుడు. ఈ సముద్రానికే కాబోలు రాముడు పోగు చేసి తెచ్చిన కపిశ్రేష్ఠులంతా లంకకు వారధి కట్టారు. కోతుల సాయం లేంది ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడే ఆ శ్రీరాముడు. అంత చేతకాని వాళ్ళలాగా కనపడుతున్నాడే ఆ రాముడు. నేనైతేనా 2 గడియల్లో నా శరపరంపరంతో వారధి నిర్మించేసేవాణ్ణి కదూ. ఈ పాటి పనికే ఆ మరకట వీరుడు మహాపర్వతాలు దొర్లించుకు వచ్చి క్రింద మీదలు పడ్డారు అని ఈ విధంగా ఆత్మస్థుతి పరనిందా చేసుకుంటూ కూర్చున్నాడు. అంతలోనే అక్కడికి వచ్చాడు ఆంజనేయుడు. ఎవరయ్యా నీవు, ఏమిటంటున్నావు అని గద్దించాడు. భుజం మీద గదను క్రిందకు దింపు. ఈ కోతేదో వాగుతున్నదే, సేతు రక్షణ కోసమేనా? అది ఇలా తిరుగులాడుతూ ఉంటుంది అని తనలో అనుకున్నాడు అర్జునుడు. ఇలా అనుకుంటూ పైకి మాత్రం ఆంజనేయుని ప్రశ్నకు బదులుగా ఏమీ లేదు, నీ రూపం ఎంత సౌందర్యంగా ఉన్నదో వర్ణిస్తున్నాను అన్నాడు. ఈ మాటలకు ఆంజనేయుడు ఉగ్రుడయ్యాడు. ఏమిటి, నన్నే వెక్కిరిస్తున్నావు? ఈ గదాదండం నీ శిరస్సును 1000 ముక్కలు చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. జాగ్రత్తకేం గాని ముందు నీవెవరో చెప్పు. పాండుమధ్యముడైన అర్జునుడు అడుగుతున్నాడు అన్నాడు గాంధీవం వీడుతూ. మా భీముని సోదరుడువా? అందుకనే మొదటి తప్పుగా క్షమించాను. ఇటుపైన మాత్రం నా రాముని దూషించితివా, నా వాలం వచ్చి నీ మెడకు ఉచ్చు బిగుస్తుంది అన్నాడు హనుమాన్. ఓహో, రాముని కుడుభుజానివైన వాయిస్తుటువా నీవు? చూడగానే అనుకున్నానులే. అన్నట్లు వారధి కట్టడానికి నీవు మోసావుగా మహాపర్వతాలు. చేతిలో ఉండే తూనిరాళ్లతో సేతుబంధనం చేయలేక పర్వతాల కోసం పరుగులెత్తించిన ఆ చేతకాని ప్రభువుని ఎట్లా కొల్చారయ్యా మీరంతా అన్నాడు అర్జునుడు. ఆ, నా ప్రభువునే పరిహసిస్తావుగా అంటూ గదను భుజం మీద కెత్తబోయాడు ఆంజనేయుడు. ఆహాహా, మరకట వీరుడికి మిడిసిపాటు ఎక్కువగానే ఉన్నదే అని లాఘవంగా అన్నాడు అర్జునుడు. అందుకు హనుమాన్, ఏదయ్యా, నీ బాణాలతో వారధి నిర్మించి చూద్దాం. నిమిషంలో దాన్ని పెటపెటా విరగ్గొట్టి సముద్రంలో కలిపివేస్తా. ఆ పనే చేయలేనాడు నీకు నేను ఆజన్మాంతం దాస్యం చేస్తా. ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాల్ చేశాడు. అప్పుడు సవ్యసాచి, ఈ మాట ఖాయమేనా? నేను నా ప్రజ్ఞ వల్ల దుర్భేద్యమైన సేతు నిర్మించలేకపోతున్నా ఈ క్షణమందే అగ్ని ప్రవేశం చేస్తా. ఇదే నా శపథం అంటూ మారు ప్రతిజ్ఞ చేశాడు. రివ్వుమని ఒక్క బాణం వదిలి దాని వెనక శరపరం పరలు వేసి అద్భుతమైన వారధి నిర్మించాడు. ఆంజనేయుడు వారధి సమీపించి బొటన్వేల్తో అట్టే నొక్కి చూచాడు. ఆ అదుముతో వారధి పెలపెలమని విరిగి నీటి కలిసింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నా విల్లంబులు, విల్లు విద్య ప్రావీణ్యము ఇదేనా, ఇంతేనా అనుకొని అగ్ని ప్రవేశానికి సిద్ధమవపోయాడు. ఇది చూచి మారుతి, అర్జున, ఇకనెప్పుడు ఇటువంటి పందాలు వేయకు. నీ దారిన నువ్వు వెళ్ళు. అగ్ని ప్రవేశం చేయడానికి ఇక్కడ నిప్పురవ దొరకదు అన్నాడు సానుభూతి చూపు. అర్జునుడు పౌరుషంతో, పాండవులు అసత్యవాదులు, అసమర్థులు అనుకోకయ్యా ఆంజనేయ అని చెప్పి సంధించి ఒక్క బాణం భూమిలో కొట్టాడు. వెంటనే అగ్నిజ్వాలలు ఎగసి వచ్చినాయి. హే కృష్ణ, కృష్ణ, ఆపదోద్ధారక అని ప్రార్థన చేసుకుంటూ ఆ జ్వాలల్లోకి దూకబోయాడు. ఆంజనేయుడు ఎంత వారించినా అతడు ఆగలేదు. అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, ఆగాగు, ఏమిటి అఘాయిత్యం? ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం కాదు అంటూ అర్జున్ని ఆపివేశాడు. అప్పుడు ఆంజనేయుడు బ్రాహ్మణుడితో జరిగిన సంగతంతా చెప్పి తమ తమ ప్రతిజ్ఞలను గురించి వివరాలు ఆయనకు వెల్లడించాడు. అంతా విని ఆ బ్రాహ్మణుడు, బాగానే ఉంది, అయితే ఇటువంటి విషయాల్లో మధ్యవర్తి లేకుండా ఉండటం సబబు కాదు. సరే, ఇప్పుడు నేనున్నాను కదా ఇక్కడ. అర్జున, ఏది ఈసారి నీవు నీ బాణాల మహిమతో నేర్పు చూపి సేతువు కట్టబోయ్. ఆంజనేయ, జరిగిన దానికేం, ఇప్పుడు అర్జునుడు మళ్ళీ సేతువు కడతాడు. దానిని నీ భుజబలం వల్ల ఛేదించు చూద్దాం అని చెప్పగా ఆయన పెద్ద మనిషిగా ఉండటానికి ఇద్దరు ఒప్పుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పార్థుడు బాణాలను కొట్టి సేతు నిర్మించాడు. హనుమాన్ కుప్పిగంతలు వేసుకుంటూ వెళ్ళి మునపటిలాగానే బొటన్ వేలుతో అదమబోయాడు. సేతు కదలలేదు, ఆంచి పెట్టాడు, బెసగలేదు. పాదాలతో తొక్కిపట్టి ఏవో చేయబోయాడు, అది జంకలేదు. బలమంతా ఉగ్గబట్టి ఆఖరిసారి ప్రయత్నించి చూచాడు. వారధి చెక్కు చెదరలేదు. ఈ వారధి మామూలు వారధి కాదని, ఆ వచ్చిన విప్రుడు సామాన్యుడు కాడని వెంటనే గ్రహించాడు అంజనీపుత్రుడు. భక్తి పరవశుడై హనుమ ఆ బ్రాహ్మణుడికి సాగిలిపడి, రామ, సుగుణాభిరామ, నీవు నన్ను ఈ విధంగా పరీక్షించవచ్చావని తెలుసుకోలేననుకున్నావా? వారధిలో నీ మహత్తర శక్తిని ప్రవేశపెట్టిన సంగతి కనిపెట్టలేననుకున్నావా? ఎన్నాళ్లకు దర్శనమిచ్చావు తండ్రి.
ఈనాటికి నీకు నా పైన కరుణ కలిగిందా? ఏది నీ దివ్యమంగళ రూపం ఒక్కసారి చూపవు అంటూ పాదాలపైన సోలిపోయాడు. అంతటి బ్రాహ్మడు హనుమాన్ని ప్రేమతో లేవదీశాడు. హనుమాన్ తలపైకిది చూచేసరికల్లా బ్రాహ్మణుడు మాయమై అతని స్థానానే తన ప్రభు అయిన శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించాడు. హనుమ, అర్జునుడు పరాయివాడు అనుకున్నావా? మీ ఇద్దరూ సమబలులు. ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే మాట లేదు. మీరు ప్రతిజ్ఞలు పట్టినట్లయితే లోకాలు గజగజలాడిపోతాయి. కనుక మీ ఉభయులు మీ మీ బలబలాలను లోకహితం కోసం వినియోగించాలి. త్వరలోనే భారత మహాయుద్ధం రాబోతున్నది. ఆ యుద్ధంలో మళ్ళీ మనమందరము కలిసి పనిచేయాలి. లేకుంటే నా విధి నేను నెరవేర్చుకోవటం ఎట్లా? అయితే అది ఎలాగా అని అడుగుతారేమో. అప్పుడు నేను కృష్ణుణ్ణి యుద్ధరంగమందు పార్థుడికి సారథ్యం చేస్తూ ఉంటాను. నీవు అర్జునుడి రథాన్ని అలంకరించే జెండా పైన కనిపెట్టుకునే ఉండి విజయుడికి విజయం చేకూరుస్తూ ఉండాలి. నీ స్వరూపం చిత్రించుకున్న అతని రథజెండా కపిధ్వజ అనే పేరుతో వాడుకలోకి వస్తుంది అన్నాడు. రామ, మహాప్రసాదం, ధన్యున్నయ్యాను అని చేతులు కట్టుకు నిలబడ్డాడు ఆంజనేయుడు. అతడు కన్ను మూసి తెరిచేటంతలో ఆ బ్రాహ్మణుడు అంతర్హితుడయ్యాడు. అంతటి రామనామం స్మరించుకుంటూ హనుమాన్ ఉదయాద్రి చేరుకున్నాడు. ఆంజనేయుని చేష్టలు చేస్తున్న అర్జునునికి ఏమీ బోధపడలేదు. బ్రాహ్మణుడు నిలబడ్డ దిక్కుకి అట్టే చూడగా విప్రునికి బదులు తన కృష్ణుడే సిద్ధమయ్యాడు. కృష్ణుడు అతన్ని చేరదీసుకొని, బావా, ఎదుటి బలబలాలు తెలుసుకోకుండా ఎందుకయ్యా పందాలు వేస్తుంటావు? ఆంజనేయుడంటే సామాన్యుడు అనుకున్నావా? అతడు మహాభక్తుడు, నీలాగనే అజేయుడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అవును గాని తొందరపడి అగ్ని ప్రవేశం చేయబోతివే, అదేం పనోయ్ ఆడదానిలాగా? ముందున్నది ముసల పండగ అన్నట్లు అసలు భారత యుద్ధమంతా ముందే కదా ఉన్నది. ఆ యుద్ధాన్ని నడిపించడం కోసమే కదా మనమిద్దరము ఇప్పుడు అవతరించింది. అంతా మరిచావా అంటూ మందలించి కపిధ్వజాన్ని గురించిన కథను తెలియజెప్పాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.